నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అగ్నికుల క్షత్రియులకు పార్టీకి అవినాభావ సంబంధం ఉందని, ఆ సామాజిక వర్గానికి తెదేపా ఎప్పుడూ అండగా ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జిల్లా అగ్నికుల క్షత్రియ నాయకులు ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వాడపల్లి ఆలయం వద్ద పినపోతు గజేంద్రుడు విగ్రహ ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. వాడపల్లి దేవస్థానం పాలక మండలితో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మసకపల్లి త్రిమూర్తులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం గారితో పెట్టించాలి. సీఎం గారు ఇస్తున్నారు జిల్లా మీద 5-6 కాదు సార్, వాళ్ళందరికీ అయిపోయినాయి సార్. ఇది కొత్త మన వంతుగా మేము ఎవడే ఈ పక్క ఆ పక్క జరగదు సార్. అందరూ ఆ పక్క ఈ పక్క జరగదు సార్. అవి కూడా నాకు తెలియదు ఎవరికి ఇస్తారు ఏంటది. 6 నెంబర్లు ఒక చైర్మన్నే నేను ఇచ్చిన వాటికి వాళ్ళు నియామకం చేయడం జరిగింది. ఇందులో కొద్దిగా మిస్ అయ్యాం, కమ్యూనికేషన్ గ్యాప్. వాళ్ళు ఏదో నేను చెప్పాను అగ్నివర్షత్తులు మరి మా నియోజకవర్గం ఇక్కడ మీరు అలా ఇచ్చిన మాత్రం ఉండాలి కంపల్సరీ, మా దగ్గర నుంచి ఇచ్చినా మీరు అలా కాంపన్సేట్ చేసినాడు. అది తర్వాత మన వాళ్ళందరూ ఆ రోజున అందులో ట్రస్ట్ కూడా వస్తుంది నాకు తెలియదు, నాకు నిజంగా కూడా నాకు తెలియదు. ఆ రోజు ఒక సమావేశం మనకి పెట్టుకున్నాం. కారణం మన ఆలయ నిర్మాణకర్త మన పెనపోతు గజేంద్ర గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మీ అందరి అభిలాష, ఆకాంక్ష. దాని నిమిత్తం కలుద్దామని ఇప్పుడే 1-2 నెలల నుంచి మన వాళ్ళు మసిపల్లి మన తిరుమూర్తి గారు, సీన్ గారు, అప్పులు గారు, అందరూ సీన్ కూడా చాలాసార్లు రావడం జరిగింది. అప్పులు గారు కూడా చాలామంది వచ్చి ఎప్పుడైనా మా వాళ్ళంతా వస్తారు, మిమ్మల్ని కలుస్తూ ఉంటానని వారు కూడా కోరటం, ఒకసారి వచ్చి అడగటం, దాని డేట్ నేను చెప్తానని అనటం. అది ఈ రకంగా ఏ సైజు ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ఎవరికి మీరు విగ్రహం ఆర్డర్ ఇవ్వాలి అన్నీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు చెప్తే ఆ ప్రకారమే అన్నీ పూర్తి చేద్దామని తెలియజేసుకుంటూ, ఏదో నా బాధ్యత ఇది. కానీ మీరు ఎంతో అభిమానంతో, ప్రేమతో ఈయనకు ఒకసారి కలిసి ఆ కృతజ్ఞతలు తెలియజేయాలని రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముందు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్ని గ్రామాలు ఒక రోజున సెట్ చేస్తా ఉంటారు. మీరు ఎప్పుడు రమ్మంటే రోజునే మనం మాట్లాడుకోవడం జరిగింది. గజేంద్ర గారి యొక్క గౌరవం ఇన్బడించేలాగా మీ అందరి కోరిక మేరకు అది ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో మిమ్మల్ని కూడా సంప్రదించి ఒక మంచి ప్రదేశంలో ఒక సెల్ఫీ పాయింట్గా ఉండేలాగా విగ్రహాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజునే నేను మీ అందరికీ కూడా చెప్పాను. అది ఏ విధంగా చేయాలనేది నాగేశ్వర్ కూడా చెప్పారు. మీరు ఆలోచన చేయండి, అది మీ కోరిక ఎలా ఉంటే అలా ప్రభుత్వ పరంగా అయినా, లేదా మన వ్యవస్థల పరంగా అయినా, లేదా మన సంఘ పరంగా అయినా, ఎలాగైనా ఒకసారి 4 పెద్దలు వస్తే నేను టైం చెప్తాను. ఒకసారి టెంపుల్ దగ్గర నేను ఉండే టైము, ఆ టైంలో 4 పెద్దలు వస్తే స్థలాన్ని కూడా అక్కడ మీ సమక్షంలోనే ఒక నిర్ణయం తీసుకుని దానికి ఏర్పాట్లు కూడా ఏ విధంగా వెళ్ళాలన్నది మీరు సూచిస్తే అది మా పరంగా ముందుకెళ్ళి చేయమన్నా సూచించినట్టుగా చేసుకెళ్దాం. అది మీ సంఘం పరంగా మీరు ముందుకు వస్తారన్నా ఎలాగైనా. వివిధ బాధ్యతలు వహించినటువంటి పెద్దలు, మిత్రులు, సీనియర్ నాయకులు శ్రీ ఆకుల రామకృష్ణ గారు, యువ నాయకులు శ్రీ సతీష్ రాజు గారు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ పాలూరి సత్యానందం గారు, ఇంకా వేది నడిచిన యావనంది పెద్దలు, పాల్పంచుకున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు మరి మండి మధ్యనే శ్రీ వాడపల్లి కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క
పాలక మండలి నియామకం జరగడం, ఆ నియామకంలో అగ్నికుల క్షత్రియులకు స్థానం ఇవ్వాలని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇది రాష్ట్ర స్థాయి టెంపుల్ అయ్యింది. ఇదివరకైతే నియోజకవర్గ స్థాయిలోనే ఉంది, కేవలం 2-3 మండలాల్లోనే దేవస్థానం. అంతకుముందు జరిగిన అన్ని కూడా ఎక్కడ నియోజకవర్గం దాటి ఒక్క డైరెక్టర్ కూడా బయటకు వచ్చింది లేదు 17 మందిలో. అటువంటిది మీరు రాష్ట్ర స్థాయి టెంపుల్ అయ్యింది, ఇవన్నీ కూడా మేము అన్ని జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వేస్తామని చెప్పడం జరిగింది. సరే అయితే కానీ ఇక్కడ ఉన్న పద్ధతి ప్రకారం సాంప్రదాయంగా అగ్నికుల క్షత్రియులకు ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా మాత్రం ఉండాలి అని మా నియోజకవర్గం నుంచి కూడా ఒక పేరు మసకపల్లి తిమ్మూర్తులు గారు నేను సూచించడం జరిగింది. వారు ఈ క్వశ్చన్స్ వాటిలో అక్కడ హోమ్ మినిస్టర్ గారు అక్కడ అంటే మత్స్యకారికి తీసుకున్నారు. వాళ్ళకి అగ్నికుల క్షత్రియులు అనేది ఒక అవగాహన లేక మత్స్యకార వర్గం నుంచి ప్రాధాన్యత ఇస్తున్నాం కదా. హోమ్ మినిస్టర్ గారు అక్కడ వారి కోసాల నరసమ్మ గారని వారు రికమెండ్ చేయడం, అక్కడ వారు మత్స్యకారు కోట అన్నట్టుగా వారు అక్కడ వారికి అవకాశంతో తాతలు వాళ్ళు ఆ రోజున ఆస్తులు దానాలు చేశారు, లేదా దేవాలయాల నిర్మాణాలు చేశారు. అటువంటి వారిని గౌరవించుకోవటం అనేది మన సంస్కారం. ఎందుకంటే అది రేపు ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడం అందరం కృషి చేద్దాం. తప్పకుండా విగ్రహ ఏర్పాటు కూడా వేగంగా జరిగేలాగా చేస్తారు. మీరందరూ ఆ ఫోటో అవన్నీ చేద్దాం మొదలు. అదేవిధంగా మరి ఈ 2 కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అయితే రాకపోవడం మన సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మసకపల్లి తిమ్మూర్తులు గారికి అగ్నికుల క్షత్రియులకు ఇవ్వాలండి, వారి మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు పాయకరావుపేట ఇచ్చారు కానీ ఇక్కడ విషయం వేరు, ఇలా పెనపోత గజేంద్ర గారు అగ్నికుల క్షత్రియ వంశం వారికి అవకాశం ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ముందు ముఖ్యమంత్రి గారికి మన ఉదయపడకుండా మర్నాడే జీవం కూడా ఇవ్వడం జరిగింది. ఇక కళ్యాణాలు జరిగినప్పుడు కూడా మన వాళ్ళు కోరారు. లాస్ట్ టైం కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది కానీ మరి మీకు ఏదైనా మన వాళ్ళ వంశం తరపున బట్టలు అవి అందివ్వడం వాటిల్లో కూడా ఇబ్బంది లేకుండా ఈసారి అయితే నేనే ఎజెండాలో పెట్టలేదు. కొద్దిగా కంగారు పడ్డారు కానీ ఇప్పించాం, కానీ కొద్దిగా ప్రోటోకాల్లో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఈసారి అది కూడా లేకుండా ఒక సిస్టమ్ ప్రకారం వంశస్థుల చేత స్వామివారికి కళ్యాణ బట్టలు బహుకరించే విధంగా కూడా ఒక స్పష్టమైన నిర్ణయాన్ని నేను దేవస్థాన అధికారులు కూడా సూచించాను. అదేవిధంగా ఇతర అంశాలు మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందని మీకు చెప్పక్కర్లేదు. మొన్న తుఫాన్లో కూడా మందా తుఫాన్లో కూడా 50 కేజీల బియ్యం 6 వస్తువుల తరపున 28,000 మందికి మన జిల్లాలో ఇచ్చాం. ఎందుకంటే వేటాడితేనే బోటు రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇవ్వాలనేది ఒక ప్రాతిపదిక. అది పక్కన పెట్టి మన జిల్లాకు వచ్చేసరికి 28,000 మందికి కూడా ఎక్కడ ఏ జిల్లాలో అచ్చెన్నాయుడు గారు కూడా అన్నాడు మీటింగ్లో, మాకైతే బోట్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇచ్చారు, మీకు ఎలా ఇచ్చేసారు ఇక్కడ అన్నారు. ఇక్కడ మా ఏరియాలో జరిగింది కాబట్టి ఇక్కడ మా వాళ్ళందరికీ మేము డెసిషన్ తీసుకుని మా వాళ్ళందరూ సీఎం గారు వచ్చారు కనుక ఇక్కడ అందరికీ ఇమ్మన్నారు అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మీకు ఆనాడు గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చేది 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా భరోసాగా మన జిల్లాలో మన అందరికీ కూడా మన 20,000 రూపాయల చొప్పులు కూడా అందివ్వడం జరుగుతుంది. ఇదిగా ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నా ఏదున్నా మరి అగ్నికుల క్షత్రియ వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. వారు ఎప్పుడు కూడా అండదండలు అందిస్తూ ఉన్నారు. వారి విషయాల్లో స్పష్టంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా ఏదైనా ఉన్నా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నా సహాయ సహకారం కూడా ఇస్తాను. అంతర్వేది విషయం కూడా చెప్పారు. అక్కడ కూడా ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడే విధంగా అవసరమైతే మనకి ఆనవ రామనారాయణ రెడ్డి గారు వస్తారు, కమిషనరు కలెక్టరు రామనారాయణ రెడ్డి గారు పిలుస్తున్నారు మన వాడపల్లి టెంపుల్కి. అంటే ఆయన డేట్లు కుదరగా ఆగింది. బహుశా ఒక నెల రోజుల్లోనే ఉండొచ్చు. 29 వీలుంటే 29 కూడా రావచ్చు. ఆయన ట్రస్ట్ బోర్డు ప్రమాణ శాఖను కూడా 29 పెడుతున్నాం. ఒకవేళ మినిస్టర్ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉంటారు. కమిషనర్ గారు కూడా పిలుస్తాం. ఆ రోజున కూడా అవసరం అంతర్జాతీయ విషయాలు మీరు ఒక రిప్రజెంటేటివ్ తీసుకుని వస్తే నేను స్వయంగా మంత్రి గారితో మాట్లాడి అక్కడ కూడా మనం ఈ గౌరవాన్ని కాపాడేలాగా పబ్రాది కృష్ణప్ప గారి విషయం కానీ లేదా మన ట్రస్ట్ బోర్డు విషయాలు కూడా మాట్లాడదామని తెలియజేస్తాం. ఎందుకంటే ఇదంతా మన కార్యక్రమం అందరూ కలిపి చేసుకునేది. ఇవన్నీ కూడా ఉన్న గౌరవాన్ని సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మనందరూ కాపాడుకోవాలి.